దేవుని వాక్యం వినగా మనలో దైవ భయం కలుగుద్ది. ఏం కలుగుద్ది? పాపం చేయకూడదు, అపవిత్రత తావేయకూడదు. ఈ భయం ఎప్పుడు కలుగుతుంది తెలుసా? దేవుని వాక్యం నిన్ను ఏలుతాడు. అందుకని కీర్తనగాడు అంటాడు, 119వ కీర్తన 9వ వచనం 11వ వచనం చదవాలి త్వరగా. యవనస్తులు దేని చేత తమ నడతను, దేని చేత సార్? యూట్యూబ్ చేత సార్. దేని చేత అని అడుగుతారేందండి? ట్విట్టర్ చేత సార్. దేని చేత అంటారండి సార్? ఓవర్ ఒక్క మాట, సెల్ ఫోన్ సార్, సెల్ ఫోన్. దేని చేత? దీని చేతే. దేని చేత? దీని చేతే. సత్తవరే. దేని చేత? దేని చేత యవనస్తులు తమ నడకను శుద్ధి చేసుకుంటారు. 11వ వచనం, నీ వాక్యాన్ని బట్టి దాన్ని జాగ్రత్తగా చూచుకుంటూ చేతనే కదా. దేవా, నీ ఎదుట నేను పాపము చేయకున్నట్టు నా హృదయంలో నీ వాక్యాన్ని ఉంచుకున్నాం. మన హృదయంలో దేవుని వాక్యం ఉండాలి. వాక్యం నిన్ను హెచ్చరిస్తే జాగ్రత్తగా బతుకుతావు. యవన పిల్లలు చెబుతున్నా, ఎంతమంది వాక్యం చదువుతున్నారా? బైబిల్ చదువుతున్నారా? దేవుని వాక్యం చదవనంత వరకు నీ జీవితం మారదు. దేవుని వాక్యం చదువుకుంటేనే ఆ వాక్యమే నిన్ను కంట్రోల్ చేస్తుంది. బ్రేకులు లేని బండి తోలితే ఏమవుతుందండి? ఎటపోదామని సైతాన్ ఎంతమంది సముద్రం చూస్తారా? ప్రతి వస్తువు చేసిన వ్యక్తి దానికి పరిష్కారం దాంట్లోనే పెడతాడు. కొన్ని ఫోన్లు గోల కడుతున్నాయి. ఇప్పుడు ఏం చేయాలా అర్థం కావట్లేదు. ఏం చేయాలి? నొక్కు ఆగుద్ది. ఇక అది అంత అలా గోల చేస్తుండే ఉంటాడా? దానికి పరిష్కారం దాంట్లోనే పెడతాడు. ప్రతి వస్తువును తయారు చేసిన వ్యక్తి నష్టం కలగకుండా పరిష్కారం దాంట్లోనే పెడతాడు. ఇప్పుడు బండి ఉందనుకోండి, బ్రేకులు లేకపోతే ఎట్లుంటుంది పని? దూసుకొని పోవడమే. ప్రతి బండికి బ్రేక్ ఉంది. ఏమన్నదో ట్రైన్కి కూడా బ్రేక్స్ ఉంటాయి, బస్సులకు బ్రేక్ ఉంటుంది. ఎంత పెద్ద వాహనమైనా ప్రతి దానికి కంట్రోలింగ్ స్పీడ్ ఉంటుంది, కంట్రోలింగ్ పవర్ ఉంటుంది. అట్లాగే మన దేహంలో కూడా కంట్రోలింగ్ పెట్టాడు. ఆమేన్, హల్లెలూయా. బ్రేక్ ఉంది, బ్రేక్ పెట్టాడు. ఏంటి? ఆశా నిగ్రహం. ఏంటి? తొక్కు. ఏ బ్రేకు? ఆశా నిగ్రహాన్ని తొక్కితే కాస్త కంట్రోల్ ఉంటావు. ఈ ఆశా నిగ్రహం పనిచేయాలంటే నువ్వు రోజు సర్వీస్ చేసుకోవాలి. దేంతో? వాక్యం అనే నీటితో. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. వాక్యము చదవనంత వరకు, వాక్యం విన్నంత వరకు బాగుపడ్డ వ్యక్తులు సంఘాల్లో ఒక్కరు కూడా ఉండరు. వాక్యం వినప నువ్వు బాగుపడలేవు. నేను చెబుతాను, రికార్డ్ రాసుకో. నువ్వు ఎన్ని సంవత్సరాలు సూపర్ మోస్ట్ సీనియర్ అయినా, వయసులో అనుభవంలో పెద్దోడువైనా, అనుభవం కలిగిన వ్యక్తి అయినా, వాక్యం వినకుండా, వాక్యం చదవకుండా నీ భక్తుకును బాగు చేసుకునే దాఖలాలు ఉండవు. యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధి చేసుకుంటారు? వాక్యము చేతనే. పడుకునేటప్పుడు బైబిల్ చదవాలి, లేచినప్పుడు బైబిల్ చదవాలి, ఖాళీ టైంలో బైబిల్ చదవాలి. ఒక్కసారి 1 సంవత్సరం దేవుని వాక్యంతో నువ్వు సంబంధం పెట్టుకో. 1 సంవత్సరం తర్వాత వెనక్కి చూడు. అసలు నేనేనా? నేను నోరు తెరిస్తే నా మాట తీరేంది? ఒకవేళ నేను చూస్తే నా సూపులో నా దాగున పాపమేంది? నా హృదయంలో నా దోషం ఏంటి? ఏమైపోయినా కడగబడ్డావు. దేవుని వాక్యాన్ని చదువు, దేవుని వాక్యాన్ని అధ్యయనం చేయి. అధికంగా దేవుని వాక్యం చదివే కొలది ఆటోమేటిక్గా నీలో ఉన్న పాప బంధకాలు, మరకలు అవన్నీ పోతాయి. ఎప్పుడో తెలుసా? వాక్యం అధ్యయనం చేయడం ద్వారా. దేవుని వాక్యం మన కంట్రోల్ చేస్తుంది. దయచేసి వాక్యం వినండి. అని పదే ఉన్న తప్పేం లేదుగా. వాక్యం వినండి. వాక్యం విన్నంత వరకు మీ జీవితాలు మారవు.
నేను స్టాంప్ గురించి చెబుతాను, వాక్యం వినంత వరకు, వాక్యం అర్థం చేసుకున్నంత వరకు మీ జీవితాలు మారవు. మనమే కాదు, భూమి మీద ఎవరైనా దేవుని బిడ్డగా బ్రతకాలన్నా ఆ వ్యక్తి వాక్యాన్ని ఆనుకోవాల్సిందని బైబిల్ చెప్తుంది. వాక్యాన్ని ఆనుకోకుండా నువ్వు భక్తి చేయాలనుకుంటే అది బుద్ధిహీనతే. నేను ముగింపుకు వస్తున్నాను. దేవుని వాక్యం చదవండి. మీరు చదవగలరా? రోజుకు 1 అధ్యాయం, రోజుకు 2 అధ్యాయాలు చదవండి. ఇష్టం కలుగుద్ది, వాక్యం చదవ మనసు కలుగుద్ది. ప్రయత్నం చేయండి. దేవుని వాక్యం చదివే మీ జీవితాలు కట్టబడతాయి. ఇది వాస్తవం. దేవుని వాక్యం విన్నంత వరకు, అర్థం చేసుకున్నంత మీ జీవితాల్లో మార్పును చూడలేవు. దేవుని వాక్యం కూడా గొప్పతనం, అది బలవది. కీర్తనకారుడు 63వ అధ్యాయం 4-5 వచనం చూడతారు. కీర్తనలు 63వ అధ్యాయం 4-5 వచనాలు. కీర్తనల పుస్తకం 63వ అధ్యాయం 4-5 వచనాలు. నా మంచము మీద నిన్ను జ్ఞాపకం చేసుకొని, నా మంచం మీద నిన్ను జ్ఞాపకం చేసుకొని, రాత్రి జాములయందు నిన్ను ధ్యానించినప్పుడు క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుతున్నది. దేవుడి మహిమ కలుగునుగాక. కీర్తనకారుడు అన్నాడు, క్రొవ్వు మెదడు దొరికినట్లుగా నా ప్రాణం తృప్తి చెందుతుంది. ఆ మాట నాకు భలే ఇష్టం. ఒక అద్భుతమైన వివరణ దావీదుగా చెప్తున్నాడు. మంచము మీద నిన్ను ధ్యానిస్తుండగా, రాత్రి జాములేదు నిన్ను ధ్యానిస్తుండగా, క్రొవ్వు మెదడు దొరికినట్లుగా నా ప్రాణం తృప్తి పొందుతుంది. తృప్తికరమైన జీవితం వాక్య ధ్యానంలో చూడగలుగుతాం. సాటిస్ఫాక్షన్ లేదు ఈరోజు. మిమ్మల్ని అందరు నిలబెట్టి నేను అడిగితే, నీ లైఫ్ లో ఏదన్నా తీరని చిక్కు, బాధ, నీ మనసును రక్షించే సమస్య ఏదంటే ప్రతి ఒక్కరు చెప్తారు. కొంతమంది ఏడుపు తప్ప మరొకటి రాదు. ఏడుస్తుండిపోతారు. వాళ్ళ బాధ ఎలా చెప్పాలో తెలియక, ఎలా చెప్తే అర్థమవుతో తెలియక దుఃఖభరితులై ఏడుస్తుండిపోతారు. బైబిల్ చెబుతుంది, దేవుని వాక్యాన్ని ధ్యానిస్తే తృప్తి, సాటిస్ఫాక్షన్. హవ్వమ్మ పండు తింది. పైకి వెళ్ళినప్పుడు అడుగుదాం, హవ్వమ్మ ఎందుకు పండుతున్నావని. ఎన్ని పండ్లు తిన్నా ముని మనవడా తృప్తి కలగల. ఏం కలగ? ఏందో ఆ కాయ చూస్తే తినాలనిపించింది. ఏందో ఆ మనిషిని చూస్తే పాపం చేయాలనిపించింది. పాపిస్తే ఆలోచన లేదా? కుటుంబ వ్యవస్థను దేవుడు లేదా? వివాహ వ్యవస్థను దేవుడు లేదా? నీ శరీరం పొందే వ్యామోహపోగులు అణుచుకోవడానికి ఒక బంధాన్ని, వివాహ వ్యవస్థను దేవుడు పెట్టాడు. ఇంకా మీరు ప్రవర్తిస్తున్నామంటే తృప్తి లేదు. సాటిస్ఫాక్షన్ లేని జీవితాలు. ఎంత సంపాదించిన సాటిస్ఫాక్షన్ లేదు. ఇంకా 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 ఏదో ఏదో. పైకి వెళ్ళక జక్కయ్య అన్నాడు, సార్ చాలా సంపాదించావు, మేడి చెట్టు దిక్కు మైండ్ తక్కువ, ఎందుకు అట్టడుగుతావు? బుద్ధిలో చదువుతున్న బైబుల్లో చదవలేదండి, మా ఆయన చెప్పిన అర్థం కాలేదు. నువ్వేదో మ్యాటర్ చెప్తావు, మైండ్ లేనాడా? అరే సంపాదనలో తృప్తి లేదురా. అరే నేను సంపాదన తృప్తి ఉందనుకున్నా, ఆస్తుల్లో, సంపాదనలో, డబ్బులో తృప్తి ఉందనుకున్నా. లేదురా రే, సాటిస్ఫాక్షన్ లేని బ్రతుకులురా, నెమ్మది లేదురా నాయనా. డబ్బుతో తొలతూగుతున్నాను కానీ నా జీవితంలో సమాధానం లేదు, నెమ్మది లేదు, క్షేమం లేదు, ఆరోగ్యం లేదు. భయమే, కలవరమే, బాధే, దుఃఖమే. ఎందుకు భయపడుతున్నా నాకు అర్థం కాదు, ఎందుకు బాధపడుతున్నా నాకు అర్థం కాదు. రకరకాల భయాలు నా హృదయం ఏలుతా ఉన్నాయి. There is no satisfaction in human beings. మనుషుల జీవితాల్లో సంతృప్తి లేదు. వాస్తవం ఇది. ఎంత మందిని అడిగినా ఎందుకు ఇలా చేసావు, సాటిస్ఫాక్షన్ లేదు. ఎందుకు ఇలా చేసావు, నీ భర్తను ప్రియుడితో కలిసి ఎందుకు చంపావు, తృప్తి లేని జీవితం. ఎందుకు అక్రమంగా అతని ఆస్తిని లాక్కున్నావు, సాటిస్ఫాక్షన్ లేదు. ఇంకా ఏదో కావాలి, తృప్తి లేని బ్రతుకులు.
కానీ తృప్తినిచ్చే జీవితం అది యేసులోనే ఉంది. ఆమేన్. హల్లెలూయా. అది యేసులోనే ఉంది. అది యేసులోనే సాధ్యం. వాక్యాన్ని ధ్యానిస్తే సాటిస్ఫాక్షన్. నీకున్న 100 రూపాయలతో ధైర్యంగా బ్రతుకుతావు. నాకు 1000 రూపాయలు లేదే, పక్కింటో బాగా సంపాదిస్తున్నాడు. వ్యసనం, స్వార్థం, అక్కుస ఏమి ఉండదు. ఈరోజు పక్కన చూసి ఎందుకు గుట్టూరు ముందు చూస్తున్నావు? ఎందుకు నాకు వ్యసనం? ఎందుకు వచ్చలేకపోతున్నావు? నీకన్నా 1 రూపాయి సంపాదిస్తే ఎందుకు మింగుడు పోతారా? నీకు ఎందుకు వ్యసనం చూపిస్తున్నావు? ఎందుకు స్వార్థం చూపిస్తున్నావు? కారణం తృప్తి లేదు. తృప్తి లేని జీవితంలో కలిగే లోపాలు. తృప్తికరమైన జీవితం దేవుని వాక్య ధ్యానంలో ఉందని చెప్తున్నది. ఆమేన్. హల్లెలూయా. వాక్యం అంటే సాటిస్ఫాక్షన్, ధైర్యం కలుగుతుంది. ఏమి లేకపోయినా యేసు నాతో ఉంటే చాలని. ఆమేన్. ఓ పాస్టర్ గారు దెయ్యాలు పట్టే వాళ్ళకు ప్రార్థన చేయడం చాలా ఫేమస్. ఈయనకు ఒక అలవాటు. ఎవరన్నా దెయ్యాలు పట్టిన మొండి దెయ్యాలు ఉంటాయి. నేను వెళ్ళా అని కాల్ చేస్తాను. ఏ సైతాన పో, నేను వెళ్ళా, ఏ పాస్టర్ నేను వెళ్ళా అని కాల్ చేసినప్పుడల్లా ఆ పాస్టర్ గారు పరసు చేస్తాడు. అందరికి ఆశ్చర్యం. ఏంది ఎప్పుడన్నా ఎవరన్నా వచ్చి అడ్డు దెయ్యాలు పట్టిన వాళ్ళు నేను వెళ్ళా అంటే చాలు మా అయ్యగారు ఏందో పరస తీస్తాడు. పరస తీసి ఎట్ట తీసి చూస్తాడు. అని లోపలేస్తాడు. పరసలో ఏమన్నా మహత్యం ఉందా ఏంది? అయ్యగారు ఏందో పరస తీసి రాజు అని తెచ్చుకొని అసలు ఏదో ఆత్మాభిషేకం ఎక్కువైనట్టుగా లోపలేసి అని ఒక ఆయన అడిగాడు, అయ్యగారు గడ్డు దెయ్యాలు పట్టిన వాళ్ళు వచ్చినప్పుడు అలా పరస తీస్తావు, ఇలా తీసి అని అట్లా అంటావు అంటే పరసలో అభిషేకం ఉందా? లేదురా. మరి ఏంది? మీ అమ్మగారు ఫోటో ఉందిరా. అంటే ఇంటికి వెళితే ఎంత గడ్డు సైతాన్ని జయించే నేను ఆఫ్టర్ ఇది ఎంతని ధైర్యము తెచ్చుకొని నేను గట్టిగా పోరాడతాను అన్నాడట. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. మరేం చేస్తావు? ఆ కనీసం అట్టగానే ఉపయోగపడుతుంది. నేను అదే చెప్తున్నా. దేవుని వాక్యం నీ మనసులోకి వస్తే, దేవుని వాక్యం నీ మనసును తడితే ఏడవో నాకెవరు లేరు, నన్ను అందరూ వదిలేశారు, నా వైపు ఎవరు చూస్తలేదు. ఎవరు చూడపోయిన పర్వాలే, అసలు ఆయన చూస్తున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అసలు ఆయన చూస్తున్నాడు. ఎందుకు ఏడుపు? నిరాశలో ఉన్నప్పుడు ఎందుకు కలవరపడుతున్నావు? దేవుని వాక్యం నీలో ఉంటే తృప్తి, ధైర్యం. నాకేమీ లేదు, నాకేమీ రావట్లేదు, అసలు అవసరం లేదు. వాక్యమే నిన్ను ప్రయోజకుడిగా మారుస్తుంది. వాక్యమే నీలో తృప్తిని నింపుద్ది. వాక్యమే నీలో బలాన్ని నింపుద్ది. వాక్యమే నీకు జీవాన్ని ఇస్తుంది. గట్టిగా చపలు కొడుతూ స్తోత్రం చెబుతారా? హల్లెలూయా. వాక్యం మన ప్రాణాలకి తృప్తినిచ్చేది. తృప్తి లేని జీవితాలతో బాధపడుతున్నారా? చాలీని జీవితాలు అన్నట్టుగా కొంతమంది భలే వేదన పడతా ఉంటారు. భయపడద్దు. సంతృప్తికరమైన జీవితం యేసులో ఉంది. అందుకని పెద్ద ఆయన పాడుతాడు, నేను ఒక సున్నా యేసే మిన్న. ఎన్ని సున్నాలున్నా విలువ లేదు. యేసు ఒక్కడే నిలిస్తే 1,00,000గా మారుద్ది అంటాడు. వాస్తవే. మన జీవితాలు శూన్యం అవ్వచ్చు, కానీ మన శూన్యకరమైన జీవితాల్లో వెలుగుగా ఆయన నిలబడితే మన జీవితాలు వెలిగించబడతాయి.